ఈరోజు నెల రోజులు నిల్వ ఉండే కరివేపాకు పచ్చడి చేస్తున్నానండి. 150 గ్రాముల కరివేపాకుకి 20 గ్రాముల చింతపండుని గ్లాసు నీళ్ళల్లో వేసి ఇలా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి 1 స్పూన్ మెంతులు వేసి కాస్త వేగాక 1/2 స్పూన్ ఆవాలు, 2 స్పూన్ల ధనియాలు, 30 గ్రాముల ఎండుమిరపకాయలని ఇలా తుంచి వేసుకోండి, బాగా వేగుతాయి. ఇలా దోరగా వేయించుకొని పక్కన పెట్టి మరలా గరిటె నూనె వేడి చేసి కరివేపాకు ఇలా వేయించుకుంటే సరిపోతుందండి, మరీ కరకరలాడనవసరం లేదు. ఇలా వేయించుకున్న కరివేపాకుని పూర్తిగా చల్లారిన తర్వాత చింతపండు గుజ్జు తీసుకొని పక్కన పెట్టి మిక్సీ జార్లో వేయించి పెట్టుకున్న మెంతులు, ఆవాలు, ధనియాలు, ఎండుమిర్చి, 4 వెల్లుల్లి రెమ్మలు, మీ రుచికి తగ్గ ఉప్పు వేసి ఇలా గ్రైండ్ చేసి కరివేపాకు కూడా వేసి మరీ మెత్తగా కాకుండా ఇలా ఆకులా ఉండేలాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ప్యాన్లో నువ్వుల నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు పోపు వేసి స్టవ్ మీద నుంచి దించేసి నూనె వేడిగా ఉన్నప్పుడే తీసిపెట్టుకున్న చింతపండు గుజ్జు, బెల్లం, పసుపు, కరివేపాకు పొడి వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటే కరివేపాకు పచ్చడి రెడీ అయిపోతుంది.